హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తము 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామనేటువంటిది ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేసినటువంటి ప్రకటన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాలను ప్రస్తావన చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా మొట్టమొదటిగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాము. 16,000 పోస్టులకు పైగా 16,300 చిల్లర పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఈ పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయి ఏంటి అనేటువంటి దాని మీద నిరుద్యోగుల్లో కొంత ఆసక్తి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే కొన్ని కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కోచింగ్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగాల కోసం. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా నోటిఫికేషన్ లేదు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండరు జనవరి వచ్చేసరికి అని చెప్పారు, జాబ్ క్యాలెండర్ లేవు. ఒకసారి ఇచ్చారు, అది జాబ్లెస్ క్యాలెండర్ మాత్రమే. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కార్యదర్శుల నియామకం అయితే 2 లక్షల పైగా చేశారు గత ప్రభుత్వంలో. ఇక వాలంటీర్లు అంటే ఉద్యోగాలు కావు, మిగతా ఉద్యోగాలు లేవు. మెగా డిఎస్సి అని చెప్పారు కానీ డిఎస్సికి సంబంధించినటువంటి ఇవ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నికలకు ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటిది హడావుడికి ఇస్తే అది జరిగేటువంటి పని కాదు కదా. అయితే ఈ ప్రభుత్వము 16,350 పోస్టులకు పైగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఎప్పుడు భర్తీ అవుతాయి ఏంటి అనేటువంటి దాని మీద అసెంబ్లీలో ఈ రోజున ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసినటువంటి ప్రశ్న, వాళ్ళు లేరు అసెంబ్లీలో, ఒక ప్రశ్న వేయటానికి వాళ్ళు పంపిస్తే వాళ్ళు అసెంబ్లీలో లేరు కాబట్టి వాళ్ళ తరపున తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసు అడిగారు ఈ ప్రశ్న. మరి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం, ఎప్పుడు భర్తీ అవుతుంది ఏంటి, టీచర్లకు సంబంధించినటువంటిది ఇంకా చాలా చోట్ల టీచర్లు సరిపోయినంతమంది లేరు అనేటువంటి దాని మీద పల్లా శ్రీనివాసు అడిగితే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ దాని మీద సమాధానం ఇచ్చారు అసెంబ్లీలో ఈ రోజున. ఆయన చెప్పినటువంటి అంశం ఏమిటంటే డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో చాలా లీగల్ పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని కేసులు కూడా గతంలో నమోదయ్యి ఉన్నాయి. మరి అవన్నీ తేలకుండా ఇప్పుడుగా మేము వాటిని భర్తీ చేయటం అనేటువంటి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకని అవన్నీ పరిశీలిస్తున్నాము. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత, విద్యా సంవత్సరం ప్రారంభమైన 1-2 నెలల్లో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటిది చేసేటువంటి విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని ఉన్నాము ఇప్పటి వరకు అయితే అని చెప్పారు. అంటే ఇప్పుడు చెప్పినటువంటి సారాంశం ఏంటంటే ఆయన చెప్పింది నారా లోకేష్ మంత్రి, ఈ ఏడాది అయితే మాత్రము డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇచ్చాము కానీ ఆ పోస్టుల భర్తీ ఈ ఏడాదిలో లేదు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది.